జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే. ఇవాళ ఇంకొక స్ట్రాంగెస్ట్ టాపిక్, జీవితాలని ఈ ఒక్క విషయం చాలా తలకిందులు చేస్తుంది. ఏంటి? కులం. కులం అనేది ఒకటి పట్టించుకొని మనిషిలా కాకుండా, అంటే ప్రతి ఒక్కరిలో మంచి అనేది ఉంటుంది. ఎదుటి వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు ప్రతి మనిషి. కానీ ఎప్పుడైతే ఈ కులం అడిగి తెలుసుకుంటారు కదా, ఆ కులం అడిగినప్పుడు ఏదైనా చేంజెస్ వచ్చినాయి అనుకుందాం, ఇక వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషనే చేంజ్ అయిపోతుంది. ఇక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైఫ్లో ఈ కులం విషయంలో. అయితే చలో స్టార్ట్ చేద్దాం. వీడియో ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన మాట. మీకు ఈ కులంలో ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా సరే, ఏ రిలేటెడ్ అయినా సరే, గవర్నమెంట్ ఆఫీసులకి ఎక్కడికైనా పోతే, ఈవెన్ పోలీస్ స్టేషన్లకు పోయినా, ఈవెన్ మండల ఆఫీసులకు పోయినా, ఎక్కడ పోయినా సరే మనం ఆ డాక్యుమెంట్ మీద క్లియర్గా రాయాలి. ఏం కులము అనేది కూడా బ్రాకెట్లో రాయాలి. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అనేది కాదు, క్లియర్గా కులం రాయాలి బ్రాకెట్లో. అక్కడ జనాలు చేంజ్ అయిపోతున్నారు. అందరూ అంటే 99.9% అయితే చేంజెస్ వస్తున్నాయి. ఏదో మహానుభావులు 1% జనాలు చేంజెస్ రారు. ఓకే పలానా కులమా అన్నట్టు నార్మల్గా అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మంచిగా చేస్తారు. కానీ 99.9% మాత్రం వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఎన్నో విషయాలు. ఒకటి ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి. జాబ్ విషయంలో ఎవరైతే హయ్యర్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఉంటారో మెయిన్ పర్సన్, ఆ పర్సన్కి నేను ఇది ఎగ్జాంపుల్, ఇది జరిగింది. ఆ పర్సన్ వాళ్ళ కమ్యూనిటీ సేమ్ ఈ ఎవరైతే జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారో ఆ పర్సన్ది కూడా సేమ్ ఉంటే అక్కడ జాబ్ వస్తుంది అనమాట. ఎవరు ఈ రిఫరెన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఆ రిఫరెన్స్ ఇచ్చే పర్సన్ ఏమంటారు, అమ్మ మీ కులం కూడా సేమ్ వాళ్ళ కులమే అని చెప్పినా, సో మీకు జాబ్ పక్కా, ఇంకా ఎటువంటి డౌట్ ఉండదు. చలో ఇక జాబ్ల కోసం ఏం చేస్తారు ఇక జనాలు, సరే ఇంకా జాబ్ వచ్చింది లెక్క, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం జాబ్లోకి ఎంటర్ అయినాక. ఎందుకు వేరే కులం అయితే జాబ్ దొరకదు అంటే ఇవ్వరా? అంటే ఇట్లా కూడా జరుగుతున్నాయి సొసైటీలో. ఇది నేను చూసిన ఆల్రెడీ ఈ సిచ్యువేషన్. సెకండ్ థింగ్, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెడతాం, అంత బాగానే ఉండే. ఇది కూడా జరిగిన సిచ్యువేషన్. అంత అంటే ఒకటేసారి మనకు అన్ని పనులు కావు కదా, కొన్ని అక్కడ పోయి రోజులు, వారాలు, నెలలు జరుగుతాయి. ఇన్ని రోజులు టైం పడుతుంది. ప్రతిసారి వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి, అన్నీ చూసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఇది సంగతి అని అన్నీ వాళ్ళకి అంత ఇబ్బంది అంతా చెప్పాలి, ఏం జరుగుతుందో కూడా కనుక్కోవాలి. చాలా అంటే కొన్ని నెల అయిపోయిన తర్వాత, 2 నెలలు అయినంతవరకు ఆ పర్సన్ ఎటువంటి అంటే నెగిటివ్ అన్న అంటే యాటిట్యూడ్ లేకుండే. అంటే హెల్ప్ చేద్దాము, వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేద్దాము అన్న ఆలోచనతోటే ఉన్నట్టు కనిపించేది అనమాట ఆ ఆఫీసర్. ఎప్పుడైతే ఆ విక్టిమ్ మీ కులమైంది అని అడిగినుండే నామగట్టి, ఆ పర్సన్ కులమేంది అని చెప్పిన తర్వాత ఇద్దరు కులం ఒకటి కాదు. అప్పటికప్పట్లో ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది తెలుసా ఆ ఎంప్లాయీది. ఆ గవర్నమెంట్, ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. అంటే కులం ఇంత మనస్తత్వాన్నే చేంజ్ చేస్తుందా? జీవితాలనే నడిపిస్తుందా? కులం అనేది జీవితాన్ని నడిపిస్తుందా? ఆయన అప్పటి వరకు హెల్పింగ్ నేచర్తో ఉండి, అయ్యో ఏదో ప్రాబ్లం ఉంది కదా అన్నట్టు హెల్ప్ తోటే ఉండే అనమాట ఆయన ఆలోచన అంతా. అప్పుడు ఏకదం చేంజ్ అయిపోయింది మొహం, ఏముందిలే అన్నట్టుగా అయిపోయింది. సో మంచిని చెడు చేస్తున్నట్టే కదా కులం ఆలోచించి. ఇంకా చాలా ఉన్నాయి, మనమైతే న్యూస్లో చూస్తూనే ఉన్నాంగా. కొంతమంది మా కులంలో ఇంతమందికి పాపులేషన్ ఉన్నారు, మా దాంట్లో ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకు ఇవి అంటే ఎట్లా చెప్పాలి,
మాకు ఈ పెద్దరికాలు ఇయ్యండ్రి, ఈ పెద్దరికాలు మాకు ఇస్తే మేము అంతా మంచి చేస్తాం. మా కులపోళ్ళు అట్లున్నారు, మా కులపోళ్ళు ఇవి పని చేసారు, ఈ సంగతి ఆ సంగతి మా ఇంత అని చెప్పుకునేటోళ్ళు రేపు కాల పెద్దరికం వాళ్ళ చేతకిస్తే ఎవరన్నా వేరే కులపోడు పోయి నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఈ పని పడ్డది అని పోయి ఆ పెద్దరికంలో ఉన్న పర్సన్ తోటి మాట్లాడితే కనుక ఆయన హెల్ప్ చేస్తాడా వేరే కులపోళ్ళకి? పెద్దరికం అంటే అర్థం చేసుకోవాలి. పెద్దరికాలు అప్పచెప్పుర్రి మాకు అని అంటారు కదా కులం పేర్లు తీసుకొచ్చి. చూసే ఉంటారు పెద్ద 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 సభలు జరిగినాయి, సభలు ధర్నాలే జరిగినాయి, మాకు ఈ పెద్దరికాలు ఇయ్యండ్రి మాకింత. కానీ ఎవరైతే కులం విషయంలో వచ్చి హెల్ప్ చేస్తాము అంటే మాత్రం అసలుకి నమ్మేదే లేదు. ఎవరైతే కులం పట్టించుకొని మేమెవరికో ఉద్ధరిస్తామంటే కనుక అబ్బా ఇంత కులం మాట మాట్లాడుతున్నాడు, రేపు కాలం మనకు హెల్ప్ అవుతాడా? ఏం బాయ్, ఇంకొక విషయం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతాయి. అరే మన కులం పిల్లైన ఉంటే బాగుంటుండేరా, ఇట్లా ఉండకపోతుండే. మన కులం పిల్లగాడు కాదు కదా, మన కులం పిల్లగాడిని చేసుకుని ఉంటే ఇట్లా ఉండకపోతుండే. ఏం వా వీళ్ళ కులం అంటే అందరూ చేంజెస్ ఏమైనా ఉంటారా? కులం జస్ట్ కుల వృత్తిని బట్టి ఆ పేరు అనేది దానికి ఇచ్చిరట తాతలు ముత్తాతల నాడు. కానీ ఇవాళ రేపు రోజులలో అందరూ అన్ని వృత్తులు నేర్చుకుంటున్నారు. ఒకవేళ ఆ పిల్లకి ఆ పని రాకపోయినా నేర్పించుకుంటున్నారు, ఆ అబ్బాయికి రాకపోయినా మొత్తానికైతే ఫైనల్గా ఏముంది, ఖానా కపడా మకాన్. లైఫ్కి కావాల్సింది ఇవే కదా, ఇవి ఉండాలంటే పైస ఉండాలి కదా, పైస సంపాదించాలి. వృత్తి నేర్చుకొని పైస సంపాదిస్తే అయిపోద్ది కదా, దానికి స్పెషల్గా కులమే చూసుకోవాలని ఏముంది? ఒకప్పుడు రోజులల్లో ఇంకా అంటుండొచ్చు మనోళ్ళు, లే మరి కొంతమంది ఇట్లనే ఉండాలి, కొంతమంది ఇక్కడి వరకే రావాలి, కొంతమంది అన్నిట్లలో ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకు కావద్దు? మనిషికి ఉండాల్సింది నీట్నెస్. అంటే వాళ్ళ వృత్తి అట్లుంది కదా, సో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తుండొచ్చు నీట్గా లేకపోతే. మ్యాటర్ అది. నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే, శుభ్రంగా అనేది లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తుండొచ్చు. అందుకని వాళ్ళని అక్కడ ఉంచుదాం, అది పెద్దలు పెట్టిన కండిషన్. కానీ వీళ్ళు ఇక్కడనే ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళు అన్నిట్లలో ఉండాలి, వీళ్ళు ఎన్నిట్లలో ఉండొద్దు, ఇవన్నీ అయితే ఎవరు పెట్టలేదు. నీట్నెస్ మెయింటైన్ చేసుకుంటే అందరూ అన్ని విధాలా ఉండొచ్చు. ఈ కులం దిక్కేలి మనిషి మంచుకున్నోళ్ళు కాస్త చెడదొబ్బేసినట్టు అయిపోతున్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్ అసలుకి. ఎందుకు కులం ఈ భూమి మీద ఏం కనబడుతుంది అసలుకి? వాస్తవానికి దేవుడు సృష్టించింది ఏంది ఈ భూమి మీద? ఆడ, మగ, అర్ధనారీశ్వర తత్వం, ఈ మూడే కదా. ఏ జాతిలో చూసుకున్నా కానీ, అంటే జంతువులలో చూసుకున్నా, పక్షుల్లో చూసుకున్నా, క్రిమి కీటకాలలో చూసుకున్నా, మనుషుల్లో చూసుకున్నా సరే ఆడ, మగ, అర్ధనారీశ్వర తత్వం, ఈ మూడే కదా కనిపించేవి. కులం కనిపిస్తుందా? మరి ఎందుకు జనాలకి కులం అంటే అంత పిచ్చిగా? అందరూ మంచోళ్ళే అబ్బా, అందరికీ హెల్పింగ్ నేచర్స్ ఉంటాయి. మనిషే కదా. మనిషిలో కలియుగంలో చెప్పింది ఏంది? కలియుగం ఆ బుక్ చదివితే, గురు చరిత్రలో చదివితే, కలిపురుషుడు అంటే ఈ కలియుగంలో మంచి ప్లస్ చెడు రెండు ఒకటే దగ్గర ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అది మనిషిలో ఉంటాయి. అంటే మనిషిలో చెడుతో పాటు మంచి కూడా ఉన్నట్టేగా. సో ప్రతి ఒక్కరూ మంచే, ఎదుటి వాళ్ళ విషయంలో మంచే. కానీ ఈ కులాలు ఇవి చేయబట్టికే మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళకి తయారవుతున్నారు. లేని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. చెప్తున్నా, ఎక్కడ పోయినా సరే నాకు అసలుకి
ఒక్కొక్కసారి టు బీ ఫ్రాంక్ నాకైతే నచ్చదు ఏడ కూడా. మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరిని కులం అడగకుండ్రి, కులం అడగొద్దు, మీరు ఏం కులపోళ్ళు అని అడగద్దు. మిమ్మల్ని అడిగినా సరే మీరు చెప్పొద్దు. బికాస్ మీరు చెప్పినా వాళ్ళది మీది సేమ్ కులం కాకపోతే వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీరు కూడా చెప్పొద్దు. మీరు అడిగితే మీరు కూడా అడగొద్దు. ఎందుకు? వాళ్ళు చెప్పిన దానికి మీరైనా చేంజెస్ అవ్వచ్చు. బికాస్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏ కులపోడు అంత దార్కాన్ లేడు, ఏ కులపోడు అంత దిగజారినోళ్ళు లేరు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కులం అంటే ఒకరిద్దరు అబ్బా, లక్షల మంది ఉంటారు. లక్షల మంది మంచిగానే ఉంటారు, ఉంటే చెడ్డగానే ఉంటారా? ఇంట్లో పూరంబోకులు ఉంటారు, ఇంట్లో మంచి పని చేసేటోళ్ళు ఉంటారు, మంచి దార్కాన్లు కూడా ఉంటారు. అన్ని కులాలలో వీళ్ళు మంచి అని నెత్తిలో పెట్టుకునేది లేదు, వీళ్ళు దిగజారిన వాళ్ళని తీసి పడేసేది లేదు. మనిషికే విలువ, కేవలం మనిషికి మాత్రమే విలువ. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, కులం అన్నది పక్కకు పెట్టి మనిషికి విలువనిచ్చుకుంటూ బాగుపడదాం. ఖచ్చితంగా బాగుపడవచ్చు. అండ్ ఇంకొక రిక్వెస్ట్, ఈ వీళ్ళకి ఇంత రాయితీలు ఉండాలి, వీళ్ళకు ఉండొద్దు. ఏమి అన్ని కులాలలో ఉన్న సౌకర్యాలు ఉన్నారు, అంటే మంచి క్యాష్ పార్టీలు ఉన్నారు. అన్ని కులాలలో ఏమిట్లకి ఏం లేకుండా కనీసం తిండికి కూడా గతి లేని వాళ్ళు ఉన్నారు కదా. సొసైటీలో బతుకుర్రి తెలుస్తుంది. సొసైటీలో జనాల మధ్యలో బ్రతికితే అందరిలో ఉన్నోళ్ళు ఉన్నారు, అన్ని కులాలలో లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ తారతమ్యాలు వద్దు. మనిషి ఉన్నన్ని రోజులు మంచిగా బ్రతకాలి, నలుగురు మంచిగా బ్రతికేటట్టు ఉండాలి. చలో, మీ శ్రేయోభిలాషి. నా వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు గట్టిగా, గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వచ్చేటట్టు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ సో మచ్.